భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో కమ్యూనిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిపిఎం పార్టీలో డివిజన్ నాయకుడిగా ఉన్న చిలమల మురళీకృష్ణ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 800 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం అందిస్తామని, 500కే వంట గ్యాస్ ఇస్తామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తామని అన్నారు. సైన్యానంతా వేసుకొని వచ్చి 1000 కోట్లు ఇస్తామని చెప్పి సంవత్సరం దాటినా కూడా ₹1 అంటే ₹1 ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఇది అబద్ధమా? తప్పకుండా గోదావరికి ఇరుపక్కల కరకట్టలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ ఈ దీవులతో, ఈ ప్రేమ అనురాగాలతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరో క్షణం ఈయన చెప్పినే కాదు, వైద్యం విషయంలో, విద్య విషయంలో, ప్రతి పేదవాడికి ధరణితో కలుగుతున్న ఇబ్బంది విషయంలో, ప్రతి విషయంలో కూడా